హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జంతికలు చేస్తున్నాను. జంతికలు ఎప్పుడు కానీ గుల్లగా కరకరలాడుతూ రావాలంటే నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో కండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి గుల్లగా కరకరలాడుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. మనం జంతికలకు కలుపుకునే పిండి అనేది కలుపుకునే పిండి మనం మీడియంగానే కలుపుకోవాలండి. ఎప్పుడు కానీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఎందుకంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది. అది గట్టిగా కలుపుకున్నామంటే మనకు జంతికలు అనేది గట్టిగా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి అరకిలో బియ్యపిండి, పావు కిలో శనగపిండి తీసుకునేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఎప్పుడు కానీ 1:2 రేషియోలోనే ఉండాలండి. బియ్యం పిండి అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే మనకు జంతికలు అనేది మరీ గట్టిగా వస్తాయి. కాబట్టి బియ్యం పిండి 2 భాగాలైతే శనగపిండి 1 భాగం వేసుకునేసి ఈ విధంగా నేను చేస్తున్నాను. తర్వాత సాల్టు, వాము 1 టేబుల్ స్పూన్ అరచేతిలో వేసుకునేసి రబ్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ వెన్న కానీ కాగబెట్టి చల్లారిన నూనె కానీ వేసుకోవాలండి. ఒకవేళ మనకు నెయ్యి కానీ నూనె కానీ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. ఇవంతా మనం వేసినదంతా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకునేసి మనము చేత్తో ముద్దలాగా కట్టాలి. అలాగా రాకుండా పొడి పొడిగా ఉందంటే మనం వేసిన నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోలేదనింది. అప్పుడు 1 టేబుల్ స్పూను కొద్దిగా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. ఎప్పుడు కానీ ఒకేసారి వాటరు వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్దను ఎప్పుడు కానీ సాఫ్ట్గా కానీ అదేవిధంగా గట్టిగా కానీ కలపకూడదు. మీడియంగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకుంటేనే మనకు జంతికలు అనేది బాగా వస్తాయండి. అదేవిధంగా జంతికలు కొత్తగా వేసేవాళ్ళు అంటే మొదటిసారిగా చేసేవాళ్ళకు, తర్వాత జంతికలు చేసేవాళ్ళకు 2 పద్ధతుల్లో నేను చూపిస్తానండి. ఈ విధంగా పిండి కలుపుకునేసి మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ను తడి చేసుకునేసి ఈ పిండి ముద్దకు కవర్ చేసుకునేసి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము ఈ జంతికలు అనేది బాగా కాల్చుకోవాలండి. నేను మొదటగా అంటే కొత్తగా చేసే వాళ్ళకు జంతికలు ఏ విధంగా చేసేది నేను చూపిస్తున్నానండి. అంటే చిల్లులు గంట తీసుకునేసి దానికి నూనె కానీ తడి కానీ మనము చేసుకునేసి ఈ విధంగా జంతికలు వేసుకునేసి దానిపైన చిల్లులు గంట పైన వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆ చిల్లులు గంటను తీసుకునేసి మనము నూనెలో వేసుకోవచ్చండి. జంతికలు అలాగైనా చేసుకోవచ్చు. రెండవ పద్ధతి ఏమంటే ఈ విధంగా మనము జంతికలు కొట్టడానికి ఆయిల్ అనేది పూసేసి తర్వాత పిండి అనేది పెట్టుకునేసి ఆ జంతికలు కొట్టడంతోనే డైరెక్ట్గా మనం ఆయిల్లో జంతికలు వేసుకోవచ్చండి. జంతికలు బాగా వేగితేనే మంచి టేస్ట్ అనేది ఉంటాయండి. మనకు బాగా వేగినాయి అనేదానికి ఈ విధంగా మనం జంతికలు ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ అంతా పొంగుతుంది. పొంగిన తర్వాత ఆయిల్ అంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు జంతికలు అనేది బాగా వేగినట్టు అండి. ఇలాగా బాగా వేగిన తర్వాత మనము సపరేట్ తీసేసేయాలండి. ఇదే విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా జంతికలు చేసుకున్నామంటే గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.